పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే అమెరికా పరిపాలన నిబద్ధతను చెబుతోందని రూబియో తెలిపారు. టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితులైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్టు పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్కో రూబియో వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించారు. దీంతో ప్రపంచమంతా ఈ దాడిని ఖండించింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.